భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేశవాపురం జగన్నాథపురం గ్రామంలో శ్రీ కనకదుర్గ ఆలయం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 6వ తేదీ నుంచి 10వ వరకు మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఇక ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన శివాలయం కళ్యాణ మండపం 10న ప్రారంభం కానుందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ మండలం కేశవాపురం జగన్నాథపురం గ్రామాల్లో వెలిసినటువంటి కనకదుర్గ అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో నూతనంగా శివాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఆ శివాలయం నిర్మాణం అనేది దానికి స్వామివారి ప్రతిష్ట 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరగడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కనకదుర్గ అమ్మవారి దేవస్థాన నిర్మాణం జరిగి 60 సంవత్సరాలు పూర్తి కావడంతో పంచమ పుష్కర మహాకుంభాభిషేక కార్యక్రమం అనేది కూడా 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరపబడుతోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 6వ తారీఖు ఉదయం అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభపడతాయి. యాగశాల అనేది స్టార్ట్ చేయబడుతుంది. 7వ తారీఖు జలాదివాస కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా బిందెలతోటి స్వామివార్లకి నీళ్లు పోసి అభిషేక కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే 8వ తారీఖు వచ్చేసరికి క్షీరాదివాసం జరపబడుతుంది. భక్తులందరూ కూడా వాళ్ళు స్వయంగా ఆ అభిషేక కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉన్నందువలన అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. 9వ తారీఖు ధాన్యాదివాసము, శయ్యాదివాసము, హిరణ్యాదివాసము, ఫలాదివాసము, పుష్పాదివాసము, అధివాస కార్యక్రమాలన్నీ చేయబడి ప్రతిష్టకు స్వామివార్లను సిద్ధం చేయడం జరుగుతుంది. 10వ తారీఖు ఉదయం 11:30 స్వామివారి ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేకం 12:15 జరపబడుతుంది. ఈ కార్యక్రమానికి తపోవన పీఠాధిపతి గారైనటువంటి శ్రీ సచ్చిదానంద సరస్వతి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై స్వామివారి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. అలాగే భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం నుంచి సెలవు పందిళ్ళు కానీ, అలాగే మంచినీటి సౌకర్యం, అన్నదాన కార్యక్రమానికి ఎక్కడికక్కడ లైటింగ్, మైక్ సిస్టమ్ అన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయడం దేవస్థానం నుంచి జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా దేవస్థానం నుంచి ఈ స్వామివారి కార్యక్రమంలో హాజరు కావాలి. అలాగే ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. 11 గంటల నుండి అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరపబడుతుంది. 2 గంటలకి చండీ సప్తశతి హోమాలు జరపబడతాయి. కాబట్టి భక్తులందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.